కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఈడీ మరోసారి విచారించనుంది. ఇప్పటికే ఒకసారి కవితను ఈడీ విచారించింది. ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట కవిత హాజరు కానున్నారు. దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. ప్రశ్నల వర్షం కురిపించింది. మరోసారి ఇవాళ విచారణకు ఈడీ సిద్ధమైంది. అయితే ఇవాళ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా ఏంటి అనేది ఆసక్తిని రేపుతోంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఢిల్లీలో మకాం వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఈడీ మరోసారి విచారించనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ఒక మారు 9 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించింది. ఈరోజు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈరోజు మరి కాసేపట్లో కవిత తుగ్లక్ రోడ్లోని తమ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్ళనున్నారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత సీఎం కేసీఆర్ నివాసమైన తుగ్లక్ రోడ్లో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తనకు ఈరోజు జరగబోయే విచారణ నుంచి మినహాయింపునివ్వాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కావాలనే ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. తన పేరు ఎఫ్ఐఆర్లో లేనప్పటికీ కేవలం కొద్దిమంది నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను కావాలనే ఈడీ కార్యాలయానికి పిలిపించి మరీ విచారిస్తున్నారు. వాస్తవానికి తనను ఇంటి దగ్గరే విచారించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ పక్కన పెట్టి కావాలనే ఈడీ తనను కార్యాలయానికి పిలిచి మరీ విచారిస్తుంది. 3rd డిగ్రీ కూడా ప్రయోగించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గతంలో అటు శరత్ చంద్రారెడ్డి దగ్గర పనిచేసే చందన్ రెడ్డి అనే ఉద్యోగి పైన ఈడీ అధికారులు దాడి చేశారు. దానిలో అతను వినికిడి శక్తిని కోల్పోయాడు. కాబట్టి తన పైన విచారణ జరగకుండా నిలుపుదల చేయాలంటూ కోర్టులో అత్యవసరంగా ఈ పిటిషన్ను విచారించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు దాన్ని తర్వాత విచారిస్తామని 24వ తారీఖు వాయిదా వేయడంతో ఈరోజు మరోసారి విచారణకు హాజరు కానుంది. ఇప్పటికే కవిత విచారణ సందర్భంగా ఈరోజు విచారణకు హాజరవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఢిల్లీ చేరుకున్నాయి. హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఇతర మంత్రులు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం అటు కవిత నివాసం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా గుమిగూడారు. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుతెన్నులపైన నిరసన తెలపడానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే వాస్తవానికి కవితను మొదటి రోజే అటు సిసోడియా, ఇతరులు ఎవరైతే రామచంద్ర పిల్లై బుచ్చిబాబుతో కలిసి విచారిస్తారని భావించినప్పటికీ ఎవరితో కలిపి విచారించలేదంటూ స్వయంగా కవితనే పేర్కొంది. ఈరోజు మరోమారు అందుబాటులో ఉండాలంటూ బుచ్చిబాబుకు అరుణ్ రామచంద్ర పిల్ల ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురిని ఒక దగ్గర పెట్టి విచారించే అవకాశం అయితే కనపడుతుంది. వాస్తవానికి ఇప్పటికే కవిత పాత్ర పైన చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తున్నప్పటికీ కవిత మాత్రం కొట్టిపడేస్తూ ఉంది. తన వద్ద నుంచి బలవంతంగా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కానీ స్వచ్ఛందంగా తానే ఇచ్చినట్లుగా ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. ఇవంతా కూడా కొంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కవిత ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు ఈడీ అధికారులు మాత్రం ఈరోజు సుదీర్ఘంగా విచారించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అటు తుగ్లక్ రోడ్లోని కవిత నివాసంతో పాటు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కనుక అక్కడికి వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఢిల్లీ పోలీసులు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు కూడా సుదీర్ఘంగా విచారణ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. అయితే అరెస్టు పైన ఊహాగానాలు రేగుతున్నప్పటికీ ఇప్పట్లో అరెస్ట్ ఉండకపోవచ్చునన్న మాట కూడా వినపడుతున్నది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంది. ఇంకా అనేక వివరాలను రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కవితను విచారించిన తర్వాతే తదుపరి చర్యలకు ఈడీ వెళ్ళే అవకాశం ఉంది. స్వాతి, అలాగే పవన్, ఇప్పటికే అయితే తాను కవిత బినామీని అంటూ అరుణ్ రామచంద్ర పిల్లై ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మరి ఈ క్రమంలో కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, అట్లనే అభిషేక్ బైన్పల్లి వీళ్ళందరూ కూడా
కవిత ఆదేశాల మేరకే తాము పనిచేశాము, కవితకు బినామీగా తాను వ్యవహరిస్తున్నాను, కవిత బినామీని కాబట్టే తనకు ఇండో స్పిరిట్స్లో 32.5% వాటా లభించిందంటూ అరుణ్ రామచంద్ర పిల్లై ఈడీ అధికారులు ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చాడు. కానీ అనూహ్యంగా తాను ఈడీ అధికారులు ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. దీన్ని స్వీకరించిన కోర్టు ఇప్పటికే ఈడీ అధికారులకు నోటీసులు ఇచ్చింది. దానిపైన ఇంకా విచారణ జరగాల్సి ఉంది. నిన్న కవిత దాఖలు చేసిన పిటిషన్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఈడీ అధికారులు బలవంతంగా ఒత్తిడి చేసి అటు సాక్షుల నుంచి, ప్రస్తుతం అరెస్ట్ అయిన వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నాయి. అందులో ఎటువంటి నిజాలు లేవు కాబట్టే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి తిరిగి వెనక్కి తీసుకుంటానంటూ కోర్టును ఆశ్రయించారంటూ కూడా ఆమె నిన్న తన పిటిషన్లో ప్రస్తావించింది. మొత్తంగా చూసినట్లయితే అటు కవితను అరెస్ట్ చేయాలంటే ఇంకా కావాల్సినన్ని సాక్ష్యాధారాలు ఇప్పటికే ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో విచారించి ఇంకా మరికొన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి అనేక సాక్ష్యాధారాలను సేకరించారు, అనేక మంది వాంగ్మూలాలను కూడా సేకరించారు. స్వయంగా బుచ్చిబాబు ఏదైతే కవిత ఆడిటర్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన వాట్సాప్ చాట్లో కవిత ప్రస్తావన ఉంది. కవిత ఆదేశాల మేరకే పనిచేస్తున్నామంటూ వాళ్ళందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు కవిత విచారణ చాలా కీలకంగా మారనుంది. కవిత నుంచి పూర్తి వివరాలను రాబట్టిన తర్వాతే ఇప్పటికే కవిత ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిల్లో ఉన్న విషయాలను రిట్రీవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ ద్వారా లేకుంటే వేరే ఇతర సాంకేతికమైన వాటిలన్నింటినీ తీసుకొని కవిత ఫోన్లో ఉన్న వివరాలన్నింటినీ కూడా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాతే కవిత విషయంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉంటుంది. ఈరోజైతే సుదీర్ఘంగా విచారణ జరపనున్నారు. అటు అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు తదితరులను ఎదురుగా పెట్టి కవితను విచారించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతి, అలాగే పవన్, ఇటీవల జరిగిన విచారణలో కవితను చాలా ప్రశ్నలు అడిగారు. ఇవాళ ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? లిక్కర్ పాలసీకి సంబంధించి, లిక్కర్ పాలసీలో మార్పులకు సంబంధించి కవితకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, కవిత ఎన్నిసార్లు మీటింగ్లలో పాల్గొంది, ఇటు హైదరాబాద్లో కావచ్చు అటు ఢిల్లీలో అనేక మార్లు మీటింగులు నిర్వహించారు. ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రతో కలవడం, విజయ్ నాయర్ తదితరులతో కవిత నేరుగా కలిసింది. అట్లనే సమీర్ మహేంద్రతో కలిసిన సమయంలో ఆమె మాట్లాడిన మాటలు వీటిలన్నింటినీ కూడా మరొకసారి కవితను అడిగి వాటి నుంచి వివరాలన్నింటినీ కూడా రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కవిత నుంచి ఆమె నుంచి స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేసినట్లయితే 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అవసరమైతే న్యాయమూర్తి ఎదుట ఆమెతోని వాంగ్మూలాన్ని నమోదు చేయించడం తదితరం అన్నీ కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈరోజైతే కవిత ప్రమేయం పైన ఖచ్చితంగా ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చి పాలసీ రూపకల్పనలో మార్పులు చేశారు. అట్లానే ముందుగా అడ్వాన్స్గా ఇచ్చిన 130 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరెవరు ఆ డబ్బును సమకూర్చారు తదితర వివరాలన్నింటినీ కూడా ఈరోజు కవిత నుంచి సేకరించే అవకాశం ఉంది. అలాగే పవన్, సౌత్ గ్రాబ్ నుంచి వచ్చిన 100 కోట్ల పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? వాస్తవానికి మొదటి నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కూడా సౌత్ గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల చుట్టూతానే తిరుగుతుంది. ఎటువంటి మద్యం వ్యాపారం నిర్వహించినప్పటికీ ముందస్తుగా ఇంత లాభాలు వస్తాయి, మొత్తం 12%గా దాన్ని ఏదైతే రిటైలర్లకు 12% లాభాలు వచ్చే విధంగా దాన్ని పెట్టుకున్నారో 5% నుంచి 12% పెంచుకున్నారు. దానిలో 6% వెనక్కి ఆప్ నేతలకు కిక్ బ్యాక్స్గా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో భాగంగానే అడ్వాన్స్గా 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన డబ్బంతా కూడా ఆప్ నేతలు పంజాబ్ ఎన్నికల్లో, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లుగా ఈడీ అధికారులు అభియోగాలు మోపుతూ ఉన్నారు. ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరెవరు ఈ 100 కోట్లు సమకూర్చారనే దానిపైనే ప్రధానంగా ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. అట్లనే అనేక మార్లు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ నుంచి కొంతమంది ఆప్ నేతలు కావచ్చు, మధ్యవర్తులు ఇక్కడికి హైదరాబాద్లోని కొన్ని స్టార్ హోటల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, వీటిలన్నిటికీ కూడా స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్పెషల్ ఫ్లైట్లు ఎవరు ఏర్పాటు చేశారు, ఈ 100 కోట్లు ఎవరెవరు సమకూర్చారనే దానిపైన విజయ్ నాయర్కి ఎంత ఇచ్చారు, లేకుంటే అభిషేక్ బోయిన్పల్లి ద్వారా ఎంత నగదు లావాదేవీలు జరిపారు తదితర వివరాలన్నింటినీ కూడా ఈరోజు కవిత నుంచి రాబట్టే అవకాశం ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ పవన్.